న్యూ ఇయర్ లో అప్పుడే 4 months గడిచిపోయాయి. సంక్రాంతికి వస్తున్నాం. డాకు మహారాజ్ తండేల్ రిలీజ్ టైంలో తప్ప ఆడియన్స్ థియేటర్స్ వైపే చూడలేదు. తెలుగు సినిమా భారీ ఓపెనింగ్స్ చూసి చాలా కాలమే అయిపోయింది. చూస్తుంటే టాలీవుడ్ సిచ్యువేషన్ కూడా బాలీవుడ్లా మారుతుందా అనిపిస్తోంది. మరి అద్దరిపోయే ప్రీ బుకింగ్ సేల్స్ ఎప్పుడు చూద్దామా? గత 4 నెలల్లో హిట్స్ అంటే 6-7 సినిమాలే కనిపిస్తాయి. ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు ఎన్నొచ్చినా హైప్ క్రియేట్ కావడం లేదు. సంక్రాంతి తర్వాత కరువైన భారీ ఓపెనింగ్స్ ని తండేల్ కాస్త తీర్చింది. ఆ తర్వాత జనాలను మ్యాడ్ స్క్వేర్ మాత్రమే థియేటర్స్ లోకి తీసుకొచ్చింది. భీష్మ వంటి హిట్ తర్వాత నితిన్ వెంకీ కుడుముల కాంబినేషన్ రాబిన్ హుడ్ తో రిపీట్ అయినా తెలుగు ఆడియన్స్ పట్టించుకోకపోవడంతో 22 కోట్లకు బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా 6 కోట్లు మాత్రమే తీసుకొచ్చింది. మోహన్ లాల్ లూసిఫర్ 2 మలయాళంలో హిట్ అయినా మన వాళ్ళు పట్టించుకోలేదు. గుడ్ బ్యాడ్ అగ్లీ పరిస్థితి కూడా ఇంతే. బోదిలా 2తో తమన్నా భయపెడుతుందనుకుంటే బాక్స్ ఆఫీస్ వద్ద జనాలు లేక డల్ అయిపోయింది. ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించే సినిమా ఏదవుతుందా అని టాలీవుడ్ ఎదురు చూస్తోంది. మే 1న రిలీజ్ అవుతున్న హిట్ 3 ప్రమోషన్స్ ని రెట్టించిన ఉత్సాహంతో చేస్తున్నాడు నాని. సరైన ఓపెనింగ్ లేకుండా వెలవెలపోయిన బాక్స్ ఆఫీస్ కి హిట్ 3 కొత్త కళ తీసుకొస్తోంది. ఈ మధ్య వచ్చిన చాలా సినిమాలతో పోల్చుకుంటే హిట్ 3 ప్రీ బుకింగ్స్ బాగున్నాయి. హైదరాబాద్ లోని కొన్ని మల్టీప్లెక్స్ లో హౌస్ఫుల్ బోర్డ్స్ పడడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆశలు చిగురించాయి. నాని నిర్మాతగా వ్యవహరించిన కోర్ట్ సినిమా నచ్చకపోతే హిట్ 3 చూడొద్దన్నాడు. హిట్ 3 గురించి చెప్పడానికి నెక్స్ట్ మూవీ ప్యారడైజ్ సొంత సినిమా కాకపోవడంతో తాకట్టు పెట్టలేనన్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ అందరికీ నచ్చుతుందన్న నమ్మకాన్ని మాటల్లో కలిగించాడు. ఈ మాటలే రిలీజ్ తర్వాత నిజమైతే చాలా కాలం తర్వాత తెలుగు సినిమా వీకెండ్ ఫుల్స్ చూడనుంది.